నేను అంతా యాక్టివ్ లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న, నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టింది. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా శామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, సాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిక్ గారు కూడా, తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి సతీష్ గారు. మీతో మాట్లాడే ముందు ప్రేమ్ గారు. సో ప్రేమ్ గారు, ఇందాక నేను అన్నట్టుగా ఏదైతే విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయో ఇప్పుడే విన్నాం మనం. సంజయ్ గారు అలాగే ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడారు. అఫ్కోర్స్ వాళ్ళు ఎక్కడ కూడా ఒకళ్ళ పేరు ఒకళ్ళు డైరెక్ట్గా తీయకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా అందరికీ అర్థమవుతుంది. బీజేపీ నాయకులకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ తెలంగాణ సమాజానికి మొత్తం మాత్రం అర్థమవుతుంది ఎవరు ఏమనుకుంటున్నారు అని. ఎందుకు వస్తుంది వాళ్ళిద్దరికీ అనేది, మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరికి పడట్లేదు అనేది కూడా కొంత చర్చ నడుస్తుంది. కాబట్టి ఇవాళ మాట్లాడుకున్న మాటలతో అది బయటకే అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది అనేది. ఏం జరుగుతుంది? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే ఏ విషయాన్ని కూడా కొంత విషయాన్ని కొంతవరకు ఉంచడమే మంచిగా ఉంటుంది, కానీ అది కాకుండా ఈరోజు మీడియా వచ్చేసి ప్రతి అంశాన్ని ఈటెల రాజేందర్ గారు 30 నిమిషాలు మాట్లాడారు. మనం ఇప్పుడు చూసింది 2 నిమిషాలు, 1 నిమిషం కూడా చూడలేదు. అంటే 30 నిమిషాలు 29 నిమిషాలు ఏం మాట్లాడారు, ఏం సంబోధించారు, ఏం మాట్లాడారు, ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుకోవచ్చు. నేను 30 నిమిషాల వీడియో మొత్తం చూసిన. నేను ఆ 30 నిమిషాల ఈటెల రాజేందర్ గారు ప్రస్తావించినప్పుడు ఆయన ఎప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి జరిగినటువంటి విషయాలు, అనేక విషయాలు, కౌశిక్ రెడ్డి విషయాలు, కేసీఆర్కి సంబంధించిన విషయాలు, అన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ లేదా మీరు అంటున్నట్టు బండి సంజయ్ గారి పేరు ప్రస్తావించి మాట్లాడడం దాఖలాలు ఎక్కడ లేవు. మన మీడియా దీన్నే ఎందుకు కౌంటర్ చేస్తుందో వాళ్ళకే తెలవాలి. అది ఏందో మాకు కూడా అర్థం కాలేదు. ఒకవేళ నిజంగా కూడా చెప్పాలి అనుకుంటే ఎక్కడ బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా చూసినాం. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా చూసినాము, ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన విషయం వాళ్ళు ఎక్కడ కూడా పరస్పరంగా బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ని ప్రస్తావించి మాట్లాడలేదు, ఈటెల రాజేందర్ బండి సంజయ్ గారు పేరు ప్రస్తావించి మాట్లాడలేదు. సరే, కొంత సందర్భం వచ్చినప్పుడు ఒక విషయం మీద రకరకాలుగా మాట్లాడిండవచ్చు, కానీ దాన్నే కౌంటర్ తీసుకొని మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి పని కాదు. ఇలా మీడియా దాన్ని చాలా చిన్న విషయాన్ని, సున్నితమైనటువంటి విషయాన్ని కూడా ఇద్దరి మధ్యన వైర్యం పెట్టేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. రాజకీయాల్లో సర్వసాధారణం ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఈ రోజు కాదు, ఎప్పుడో పార్టీలు పుట్టినప్పటి నుంచి కూడా ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని వ్యక్తిగత అంశాలు మాట్లాడుకున్న దాఖలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలా మనమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకేతర రాజకీయ పార్టీలు, ఒకే రాజకీయ పార్టీలో ఒకే స్థానంలో ఒకే నియోజకవర్గంలో ఇద్దరు సమకాలికమైనటువంటి నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ ఫ్యామిలీల మీద, వ్యక్తిగత విషయాలు, వ్యాపారాలు, కుటుంబాలు, అనేక సందర్భాలు అనుకున్న దాఖలాలు చాలా చూసినాం మనం. ఇదేం కొత్త కాదు, కావాలనేదో మాట్లాడుతున్నారు కానీ ఏం లేదు. అయితే ఒక సందర్భం మేమేమంటున్నాం, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ,
ఎట్టి పరిస్థితుల్లో ఏదాన్ని కూడా ఇచ్చేయము. ఇక్కడ వీళ్ళు కూడా కానీ సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో చెప్పారు ఆయన ఓటమికి హుజురాబాద్ లో కొంతమంది పనిచేసారు అనే విషయం, అక్కడే తేడా వస్తుంది. ఉండి ఉండొచ్చు. నేను ఏమంటున్నా, బండి సంజయ్ గారు ఆ ప్రస్తావన మాట్లాడినంటే నిజంగా కూడా బండి సంజయ్ గారు ఒక మాట మాట్లాడారు, ఎవరికి వర్గాలు లేవు, నాకు వర్గం లేదు, ఎవరికి వర్గం ఏమైనా వర్గం ఉందంటే భారతీయ జనతా పార్టీ వర్గమే, లేదా నరేంద్ర మోడీ గారు వర్గమే, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాల్సినటువంటి అదే వర్గం తప్ప ఇంకెక్కడ వర్గం అనేది ఎక్కడా లేదు, ఉండొద్దు కూడా. ఉన్నా మేము యాక్సెప్ట్ చేయమన్నాడు. నాకంటూ వర్గం ఉందని నేను ఒప్పుకోను, ప్రత్యేకంగా నాకంటూ వర్గం ఉన్నా నేను ఒప్పుకోనని బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మనం అందరం కూడా గత చాలా సంవత్సరాలు అనుకున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి అంశంలో వచ్చినప్పుడు రకరకాల మాటలు జరిగినాయి, రకరకాల ఊహలు, రకరకాల ఒపీనియన్లు, ఎవరి ఆలోచన వారిది. వీళ్ళకి వస్తుంది, బీసీలకు ఇస్తారు, రాజేందర్ గారికి ఇస్తారు, డీకేఆర్ అన్నాము, ఆ పేర్లు ఈ పేర్లు విన్నాము. లాస్ట్ చివరిగా సరైనటువంటి వ్యక్తిని అధిష్టానం చూసి రామచంద్ర గారికి ఇవ్వడము, దాన్ని కూడా పూర్తిగా స్వాగతించి మాట్లాడారు ఈటల రాజేందర్ గారు. ఎక్కడ మాట్లాడారు? అదే వేదిక మీద బండి సంజయ్ గారు ఉన్నారు, అదే వేదిక మీద ఈటల రాజేందర్ గారు ఉన్నారు. అంటే ఎక్కడ కూడా పార్టీలో అంతర్గతంగా ఒకరి మీద ఒకరికి విభేదాలు ఉండుండొచ్చు, ప్రాంతాల వారిగా విభేదాలు ఉండుండొచ్చు, నియోజకవర్గాల విభేదాలు ఉండుండొచ్చు. ఒక స్థానం గురించి కొట్లాడినప్పుడు రకరకాల అంశాల మీద మాట్లాడతారు, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సందర్భాలు అనుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇలా కొత్తగా మాట్లాడాల్సిన ఎన్ని పార్టీల గురించి వినలేదు. అనేక మంది ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడుకొని నువ్వెంత నేనంత బలాబలి అనుకున్న సంఘటనలు ఎన్నో చూసినాం. కాబట్టి దీన్ని పెద్దగా మనము చూడాల్సినటువంటి పరిస్థితులు ఏం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. మీరు అన్నట్టుగా పార్టీలు పుట్టిన దగ్గర నుంచి ఈ విభేదాలు వర్గాలు ఉన్నాయి అన్నిట్లో కూడా, కానీ బీజేపీ మాత్రం అందుకు అతీతము, మా పార్టీ అది కాదు అని చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇంత చర్చ అవుతోంది. అలా కాదన్న పార్టీలో కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. రాజాసింగ్ గారు ఓపెన్గానే చెప్పారు, చాలామంది రేవంత్ రెడ్డికి కోవర్టులుగా పనిచేస్తున్నారన్నారు, మా పార్టీలో విభేదాలు ఉన్నాయన్నారు, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు, ఇవన్నీ కూడా చూసాం కదా. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి మార్గం వెంటనే ఇచ్చేసినటువంటి దాఖలు ఉన్నాయి. మొన్న రాజాసింగ్ ఒకసారి 2 సార్లు 3 సార్లు మాట్లాడినప్పుడు, గతంలో ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు, ఆయన నోటీస్కి ఆయన రెస్పాండ్ అయినప్పుడు, సరే ఆలోచించినప్పుడు, తర్వాత ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత మొన్నటి విషయంలో కూడా ఆయనకు మాట్లాడిన చెప్పినప్పుడు డైరెక్ట్ పార్టీ సస్పెండ్ చేసింది కదా. అధిష్టానం అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినట్టు అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు తీసుకొని అధిష్టానం దృష్టికి తీసుకుని అధిష్టానం డైరెక్ట్గా వద్దు ఆయన మాటలు మాట్లాడినప్పుడు యాక్సెప్ట్ చేసింది, ఆయన లెటర్ని యాక్సెప్ట్ చేసి పక్కన పెట్టింది. ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉంది. అది ఏ పెద్ద స్థాయి నాయకుడైనా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ పార్టీ యొక్క విధానాలకు పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయంలో కూడా ఏమైనా ఉంది అంటే క్రమశిక్షణ చర్యల కింద అందరి మీద. ఇవాళ కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణలో మొదటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇవాళ కొత్తగా మాట్లాడే అవసరం లేదు. సరే, ఈ విషయం మీద వీళ్ళు కూడా పరస్పరంగా ఎక్కడ మాట్లాడుకున్నది లేదు, ఏం లేదు. ఒక సందర్భం వచ్చినప్పుడు వారు మాట్లాడడం, వీరు మాట్లాడడం. ఇవాళ మీరు బండి సంజయ్ గారు అంత ఓపెన్గా చెప్తున్నారు అండి, దాని మీద ఎవరు మాట్లాడతలేరా? మాకే వర్గమే లేదు, మా వర్గం అంతా కూడా ఒకటే, అధిష్టానం భారతీయ జనతా పార్టీ వర్గం తప్ప ఇంకోటి లేదని క్లియర్ గా మాట్లాడుతారు. అలా చెప్పకపోతే మాకు వర్గాలు ఉన్నాయి, మేము గ్రూపులుగా విడిపోయాం, మేము కొట్లాడుకుంటున్నామని ఎవరు చెప్పారు కదా, వర్గాలు లేవనే చెప్తారు. ఇంకా ఇంతకంటే పెద్ద గొడవలైనా కూడా వర్గాలు లేవనే చెప్తారు. రైట్, ముందు మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో శ్రీనివాస్ గారు, సరే, ఇవాళ బండి సంజయ్ గారు, ఈటెల గారు మాట్లాడిందైనా, మొన్న రాజాసింగ్ గారు మాట్లాడిందని ఏదైనా కూడా పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగత విషయం, అంతర్గత విషయం అయినప్పటికీ ఇవాళ రేపు అన్ని పార్టీల గురించి అందరూ చర్చ